తెలంగాణలో ఎంతోమంది ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎప్పటి నుండి అప్లై చేసుకోవచ్చు, ఎప్పటి నుండి జారీ చేస్తారన్న దానిపై ఈరోజు ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఈరోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రెస్ మీట్లో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఏ రోజు నుండి జారీ చేస్తారో దీనికి సంబంధించి ప్రాసెస్ అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుందన్న దానిపై అఫీషియల్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఒకసారి క్లిప్ అనేది ప్లే చేసి చూస్తాను చూడండి. అలాగే రేషన్ కార్డులకు సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి దానికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా అఫీషియల్గా రిలీజ్ అయిన తర్వాత మన ఛానల్లో అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఒకసారి ఇప్పుడు ప్రెస్ మీట్కి సంబంధించిన క్లిప్ అయితే చూడండి. చాలా సంవత్సరాల నుంచి రేషన్ కార్డుల సమస్య పేదవాళ్ళను పట్టి పీడిస్తుంది. అందుకే రేషన్ కార్డు లేని అందరికీ నూతన రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ అన్ని పథకాలు జనవరి 26, 2025 నుండి ప్రారంభం కాబోతున్నాయి. జనవరి 26, 2025కు ఒక ప్రత్యేకత ఉన్నది. మన రాజ్యాంగం అమలు జరిగి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని ప్రసాదించి అమలు చేయబట్టి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జనవరి 26, 2025 నుంచి పథకాలను అన్నింటిని కూడా అమలు చేయాలి అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.